విశ్వాసాల పుట్ట కాదు, విజ్ఞానాల రాశి. అది తెలుసుకోగలగాలి. ఇవాళ సనాతనంలో హైందవం కార్యక్రమంలో గో సంరక్షణ సాధ్యమేనా? ఎందుకంటే పలు రాష్ట్రాల్లో, ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గో సంరక్షణ కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. గో హత్యా చట్టాన్ని అమలు చేస్తున్నారు. మరోవైపు కేంద్రంలో సనాతన హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న ప్రభుత్వం ఉన్నప్పటికీ అనేక రాష్ట్రాల్లో మాత్రం గో హత్య నిరాటంకంగా జరుగుతూనే ఉంది. సనాతన ధర్మ ప్రేమికులు నినాదాలు చేస్తున్నా, ఉద్యమాలు చేస్తున్నా గో హత్యలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నిబంధనల మేరకు గోవధను అనుమతించినా అక్రమంగా జరుగుతున్న గో హత్యలే ఎక్కువ. వేలల్లో కాదు, లక్షల్లో జరుగుతున్నాయి. మరి ఇలాంటి ఆగడాలకు అంతమెప్పుడు? ఈ దారుణాన్ని ఆపాల్సింది ఎవరు? ప్రభుత్వాల పాత్ర ఏంటి? పౌర సమాజం బాధ్యత ఎంతవరకు? ఈ అంశాలపై మనం చర్చిద్దాం. చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు శ్రీ 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 శ్రీకాంతేంద్ర స్వామి పీఠాధిపతులు, నందికొండ గాయత్రి పీఠం నుంచి, అలాగే డాక్టర్ కొప్పుల రాజశేఖర రెడ్డి గారు, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు బీజేపీ. మరి కాసేపట్లో ఆయన కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. అలాగే గో సంరక్షకులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. మాట్లాడదాం. ముందుగా నమస్తే అండి శ్రీకాంతేంద్ర స్వామి గారు. నమస్తే అమ్మా. స్వామి గారు, గోవులను పవిత్రంగా ఆరాధించే గొప్ప సంస్కృతి మన భారతదేశంలో ఉంది. అటువంటి గోమాతల్ని ఎందుకు మనం ఈ రోజు వరకు కూడా కాపాడుకోలేకపోతున్నాం? దీనికి కారణం ఏంటంటారు? ఈ రోజుల్లో గో సంపద అనేటువంటిది అంతరించిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా లాభాలు ఆశించి పాల వ్యాపారంలోనో లేదంటే వాటి యొక్క ఆ లాభాలన్నీ కూడా ఆశించాలి అని చెప్పేసి ఆశిస్తూ ఈ రోజున వాళ్ళు ఈ గోవులని, అంటే ఏ2 గోవులు ఏవైతే ఉన్నాయో వాళ్ళని, ఆ గోవులను తీసేసి A1 గోవులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా పెంచుకోవడం జరుగుతుంది. అంటే జెర్సీ ఆవులను పెంచడం జరుగుతుంది. పెంచుతూ ఈ గోవులు ఏవైతే దేశవాళీ గోవులు ఉన్నాయో వీటన్నిటిని బజార్లో వదిలేస్తున్నారు. ఇది చాలా తప్పు. దేశవాళీ ఆవుల్లోనే చాలా గొప్పదనం ఉన్నది. దేశవాళీ ఆవుల్లోనే చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. దేశవాళీ ఆవుల ద్వారా ఈ ప్రకృతి అంతా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ దేశవాళీ ఆవుల్నే మనం పెంచేటటువంటి ప్రయత్నం చేయాలి. గావో విశ్వస్య మాతరః అని చెప్పేసి మనకు వేదం చెప్తా ఉంది. అంటే ఆవులు విశ్వానికంతా తల్లి స్వరూపంగా పోషణకు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పేసి మనకు వేదం చెప్తా ఉంది. అంటే ఈ విశ్వమంతా కూడా సౌమ్యంగా శాంతిప్రదంగా ఉంచడం కోసం ఈ గోవు ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనకు వేదాది శాస్త్రాలన్నీ కూడా చెప్తా ఉన్నాయి. గోవులో సర్వ దేవతలు ఉంటారు అని చెప్పేసి మనకు అన్ని శాస్త్రాలని కూడా చెప్తా ఉన్నాయి. కాబట్టి మనము గోవును పరిరక్షించుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఈ రోజున డబ్బులకో లేకపోతే ఇంకా ఇతరత్ర వాటికో ఆశపడి ఈ గోవధ అనేటువంటి జరుగుతుంది. గోవు ఎక్కడైతే రక్షింపబడుతుందో అక్కడ సకల దేవతలు కూడా రక్షింపబడతారు. సకల దేవతలు కూడా అనుగ్రహం ఉంటుంది. సకల దేవతల యొక్క ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పేసి మనకు చెప్పబడింది. కాబట్టి మనం ఖచ్చితంగా గో సంరక్షణ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఇంటికి ఒక్కొక్క గోవుని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరూ గో సంరక్షణ చేయాలి. గోవుల్ని ఎక్కడైతే హింసిస్తున్నారో, గోవధ జరుగుతుందో అక్కడ దాన్ని అరికట్టేటటువంటి ప్రయత్నం మనమంతా చేయాలి. సనాతన ధర్మానికి ప్రతీక ఈ గోవు కాబట్టి ఆ గోవుని మనము రక్షించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. గోవులో ఆరోగ్య లాభాలు చాలా ఉన్నాయి. గోవు యొక్క నిశ్వాసలో ఆక్సిజన్ ఉంటుంది. గోవు యొక్క పాలల్లో ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది మనకు. తర్వాత గోవు యొక్క పెరుగు ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. తర్వాత గోవు యొక్క ఆవు పేడ ద్వారా, అంటే ఆవులో ఉండేటటువంటి ఔషధ గుణాలన్నీ కూడా ఆవు పేడ ద్వారా మనకు పేడ ద్వారా బయటకు వస్తుంది. దానంతా మనము ఇంటి ముందర కల్లాపి చల్లుకునే వాళ్ళం. ఎందుకు అంటే బ్యాక్టీరియా నాశినిగా మనం వాడేటటువంటి వాళ్ళం. ఇప్పుడు అది ఈ రోజున అంత కరువు అయిపోయింది. అందరూ బండపరుపు అంతా వేసుకుంటున్నారు, ఎవరు చల్లుకునే పరిస్థితి లేదు. కానీ ఇప్పటికీ శుభకార్యాల్లో సత్యనారాయణ వ్రతం చేసినా, మనం ఏ వ్రతం చేసినా కూడా అక్కడ ఆవు పేడతో అలికి ముగ్గు వేసుకొని అని మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇప్పటికి కూడా ఆవు పేడ ప్రాధాన్యత చాలా ఉన్నది మన సనాతన హైందవ ధర్మంలో. మనమంతా కూడా వాడుతా ఉన్నాం. కాబట్టి ఆవు పేడలో ఆ యొక్క తత్వం ఉన్న తర్వాత రేడియేషన్ తగ్గించేటటువంటి తత్వం ఆవు పేడలో ఉంది. కాబట్టి ఆవు పేడ ద్వారా తగ్గించేటటువంటి తత్వము ఆవు పేడలో ఉన్నది.
కాబట్టి మనం ఆవు పేడను రేడియేషన్ కు నిర్మూలనకు ఇది వాడవచ్చు. తర్వాత ఆ ఆవు పేడను కాల్చితే మనకు దాని నుంచి వచ్చేటువంటి పొగ ద్వారా బ్యాక్టీరియా అంతా చనిపోతుంది. ధూపంగా మన వాళ్ళు వాడేవాళ్ళు పూర్వకాలంలో. అట్లా పూర్వకాలం నుంచి ఈ ఈ ఆవు యొక్క ఉత్పత్తులన్నీ కూడా మన వాళ్ళు వాడేవాళ్ళు. కాబట్టి ఆవుకు ఉన్నంత ప్రాధాన్యత ఇతర జంతువులకి లేదు. కాబట్టి ఆవుని తల్లిగా, భారతదేశానికి తల్లిగా మన వాళ్ళంతా కొలిచారు. ఇప్పటికీ కూడా ఆవులో చాలా ప్రాధాన్యత ఉంది. అది దేశవాళీ ఆవు మాత్రమే. కాబట్టి దేశవాళీ ఆవులను మనం రక్షించుకునేటటువంటి ప్రయత్నం మనం చేయాలి. లేదంటే ఈ దేశవాళీ గో సంపద అంతా కూడా నాశనం అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. మతోన్మాదులు, ఇతర మతాల వాళ్ళంతా కూడా ఈ దేశవాళీ ఆవుల్ని భక్షించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, వధించి ఇతర దేశాలకు పంపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్క రైతు కూడా ఆలోచన చేయాలి. ప్రతి ఒక్క రైతు దేశవాళీ ఆవుల్ని పెంచాలి అనేటటువంటి అంశాన్ని, లక్ష్యాన్ని పెంచుకోవాలి. వాళ్ళు అది పెట్టుకొని వాళ్ళు గోరక్షణ చేస్తే ప్రతి ఇంట ఒక గోవు అనేటటువంటి అంశాన్ని మనం పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మనము గో సంరక్షణ చేసిన వాళ్ళం అవుతాం. దేశం అంతా సుభిక్షంగా ఉంటుంది. పూర్వకాలంలో కొన్ని లక్షల గోవులు ఉండేవి భారతదేశంలో. కానీ ఈ రోజున ఇంటికి ఒక గోవు కూడా కనిపించే పరిస్థితి లేదు. గ్రామంలో ఒక గోశాల ఉంది అంటే అది చాలా తక్కువ, అరుదు అనమాట. కాబట్టి అటువంటి పరిస్థితి మనం ఈ రోజున తెచ్చుకున్నాం మన భారతదేశంలో. కాబట్టి మనం ఖచ్చితంగా గోవుని మనము పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది, అవసరం ఉన్నది. మన భారతదేశంలో పర్యావరణాన్ని కాపాడేటటువంటి ముఖ్య అంశంగా గోవును మనం తీసుకోవచ్చు. కాబట్టి గోవును మనం పూజించాలి, గోవుని పోషించాలి, గోవుని మనము గోవులను అన్నిటిని కూడా, గోశాలను ఉద్ధరించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. మన పుట్టినరోజు వస్తే గోవుకి గ్రాసం పెట్టడం ఇట్లాంటివి చేయడం ద్వారా ఆ గోశాల పోషణ చేసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా సపోర్ట్ గా ఉన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మఠాలు ఇప్పుడు కేవలం మాలాంటి మఠాధిపతులు, పీఠాధిపతులు వాళ్ళు మాత్రం గోశాలలు పెట్టుకోవటం, లేదా కొద్దిగా ఇతరులు ఎవరైనా గోప్రేమికులు గోశాలలు పెట్టుకోవటం జరుగుతుంది. కానీ అలా కాదు. గోవులని ప్రతి ఒక్కరు ఇంట్లో పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చిన్న సైజు గోవులు కూడా సమాజంలో వచ్చేసినాయి. మనకు వాటిని కూడా మనం పెంచుకునే అవకాశం ఉంది. తర్వాత కుక్కల్ని మనం పెంచుకుంటున్నాం. కుక్కల్ని పెంచుకోవటం కాదు మనం, మన సంస్కృతి, భారతదేశ సంస్కృతి. కుక్కలు బజార్లో ఉండాలి, ఆవులు ఇంట్లో ఉండాలి. ఆవులు బజార్లో తిరుగుతా ఉన్నాయి మన భారతదేశంలో. కుక్కలు మాత్రం మన బెడ్రూమ్ లో బెడ్ పైన పడుకోబెట్టుకొని వాటిని ముద్దాడేటటువంటి ప్రయత్నం మన సమాజం చేస్తా ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా కుక్క కుక్కనే అవుతుంది, ఆవు ఆవే అవుతుంది. ఆ గోమూత్రాన్ని మనము ఇంట్లో శుభకార్యాలకు ప్రతిదానికి మనం వాడుకుంటాం. కానీ కుక్క యొక్క మలమూత్రాలు మనం వాడుకునేటటువంటి ప్రసక్తి లేదు. అవి ఎక్కడా కూడా శాస్త్రంలో చెప్పలేదు. ఇంట్లో కుక్క ఉంటే అది అశుభం కింద మన వాళ్ళు గుర్తించారు. గోవు ఉంటే మాత్రం శుభలక్షణం కింద. విగ్రహ ప్రతిష్ఠ చేసినా, మనం ఎక్కడన్నా ప్రయాణం చేస్తున్నా గోశకున దర్శనం, గో పృష్ఠభాగాన్ని దర్శనం చేసుకుంటే మనకు శుభం జరుగుతుందని చెప్పేసి శాస్త్రం చెప్తా ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా గోవుల్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. గో వృద్ధిని మనం పెంచాలి. సమాజంలో గోవు వల్ల చాలా లాభాలు ఉన్నాయి. కాబట్టి మనం గోరక్షణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.